హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వారందరికీ 10,000 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలకైతే మీ యొక్క ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ అనేది లేకపోయినా సరే 10,000 రూపాయలనైతే మనకు నేరుగా అయితే పంపిణీ చేస్తుంది. సో ఈ 10,000 రూపాయలు అనేది మనం ఎలా తీసుకోవాలి, దీనికి మనం ఏ విధంగా అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి, ఎలా ఇస్తారు, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలలో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వారందరికీ మనం నేరుగా వారికి 10,000 రూపాయల చొప్పున ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా అయితే కల్పించింది. అయితే బ్యాంక్ అకౌంట్లలో అన్ని బ్యాంక్ అకౌంట్లు కాదండి, ఎవరైతే ప్రధానమంత్రి జన్ధన్ ఖాతా యోజన పథకానికి సంబంధించి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అయితే చేయించుకొని ఉంటారో, సో ఈ జీరో అకౌంట్స్ కలిగినటువంటి వారందరికీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అయితే కల్పించింది. మీ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది లేకపోయినా సరే మీరు నేరుగా మీ దగ్గరలో ఉన్నటువంటి జీరో అకౌంట్ కలిగిన బ్యాంకుకి వెళ్ళి, సార్ మాకు ఓవర్ డ్రాఫ్ట్ కావాలండి అని చెప్పేసి అడిగితే మీకు నేరుగా ఓవర్ డ్రాఫ్ట్ ఫామ్ అయితే ఇస్తారు. సో ఆ ఫామ్ అనేది మీరు పూర్తిగా ఫిల్ చేసి బ్యాంకులో కనుక సబ్మిట్ చేస్తే వితిన్ మీకు 24 అవర్స్ లోపల మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఎవరైతే ఈ పనులు చేస్తుంటారో, సో అటువంటి వారందరికి కూడా నేరుగా ఖాతాలలోకి 10,000 రూపాయలను ఆ బ్యాంకు అధికారులు అయితే బదిలీ చేస్తారు. సో ఇందులో మనకు ఎటువంటి వడ్డీ అయితే కట్టాల్సిన పని లేదు. మనం తిరిగి ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ అంతా కూడా మనకు కేవలం 3 నెలల లోపల మనం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సో మీరు ఈఎంఐ లెక్కలో కూడా మీరు చెల్లించుకోవచ్చు, లేదా ఒకేసారి అయినా సరే ఈ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ మొత్తాన్ని కూడా మీరు బ్యాంక్ అకౌంట్లో వేసేసుకుంటే ఆటోమేటిక్గా అది మా అకౌంట్లోకి కట్ అయిపోతుంది. సో ఈ విధంగా చాలామందికి ఎప్పటికీ ఎమర్జెన్సీ ఫండ్ అయితే కావాలి అనుకుంటారో అటువంటి వారందరికీ ఈ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ అయితే ఉపయోగపడుతుంది. అయితే ఈ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ తీసుకొని కొంతమంది ఎగ్గొట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ అయితే ఒక చిన్న హెచ్చరిక, మీరు ఒకవేళ ఆ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ తీసుకొని మీరు కనుక ఎగ్గొట్టారంటే మాత్రం మీ సిబిల్కి అయితే రిపోర్ట్ వెళ్ళిపోతుంది. పైపెచ్చు మీ బ్యాంక్ అకౌంట్ అనేది -10,000 రూపీస్లో ఉంటుంది. మీరు అకౌంట్లో డబ్బులు వేసిన వెంటనే అది కట్ అయిపోతాయి అనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత సకాలంలో కూడా తిరిగి చెల్లించండి. సో ఈ విధంగా మీరు చేసుకుంటే ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా రాబోయే రోజుల్లో 10,000 నుంచి 20,000 రూపాయల వరకు కూడా పెంచాలనేసి కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది. రీసెంట్లీ నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి, మన యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఇప్పుడు శుభవార్త కూడా చెప్పారనమాట. సో కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మెయింటైన్ అయితే చేయండి. ఎవరైతే ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకైతే చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తామని మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే తెలిపారు. సో ఫర్దర్గా ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ఈ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్కి సంబంధించి వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.